ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి దేవుడు మన ముందు ఉంచున్నటువంటి ఆ ప్రత్యేకమైన అంశం అంటే, ఏది పాపమో నీవు తెలుసుకున్నావా? లేక ఏది పాపమో నీకు తెలుసా? ఎందుకు ఈరోజు ఈ ప్రత్యేకమైన అంశం నేను మీకు చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడంటే, కొంతమంది కొన్ని భయాలు కలిగి ఉన్నారు. అది చేస్తే పాపమేమో, ఇది చేస్తే పాపమేమో, అలా ఉంటే పాపమేమో, ఇలా మాట్లాడితే పాపమేమో అని చెప్పి ఎన్నో రుచులకు, అభిరుచులకు, ఎన్నో రకాలైనటువంటి వాటికి దూరం అయిపోతున్నారు. అన్ని పాపాలు కావు, హల్లెలూయా, అన్ని పాపములు కావు. నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. నేను ఒకే ఒక సూత్రం చెప్తాను, ఎక్కువ కూడా చెప్పను, ఒక్క సూత్రమే. ఏది పాపము అని నీకు ఎలా తెలుసు అంటే, నేను వాక్యంలో చాలా చెప్తాను, అది అలా ఉంచండి. నీకుగా తెలిసేటట్టుగా ఒకే సూత్రం ఏంటంటే, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చెయ్యకపోతే అది పాపము కాదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళే. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకపోతే అది పాపం కాదు. ఉదాహరణ, నీ బంధువుల ఇంటికి నువ్వు వెళ్ళి అక్కడ 1 కిలో బియ్యం తీసుకుని వచ్చేసావు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళ బంధువుల ఇంట్లోకి వెళ్ళి 1 కిలో బియ్యం తీసుకొని వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. మొదట తీసుకొని వచ్చిన వ్యక్తి ఏమో నిర్భయంగా ఉన్నాడు, మనసులో ఏం సంకోచం లేదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం సంకోచం లేదు, బాగా ప్రార్థన చేయగలుగుతున్నాడు, బాగా ప్రార్థన నడుస్తుంది. మళ్ళీ ఆ వ్యక్తితో కూడా ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నారు. ఏం లోపల బెరుకు కానీ, తప్పు చేశానేమనే ఆలోచన కానీ అసలు లేదు. రెండో వ్యక్తి మాత్రం మనసు బాగలేదు, నిద్ర పట్ల, అబ్బా ఎందుకు తెచ్చానా అని అనుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి? మొదటి వ్యక్తికేమో పాపం చేశాననే ఆలోచన రాలేదు, రెండో వ్యక్తికేమో పాపం చేశాను అనే ఆలోచన వచ్చింది. దొంగతనం చేశాను, చెప్పకుండా తెచ్చాననే ఆలోచన వచ్చింది. దానికి కారణం ఏంటి చెప్పాలి? 2 కారణాలు ఉన్నాయి. ఎవరు చెప్తారు? ఒకటి, మొదటి వ్యక్తి ఎందుకు అలాగ ఆలోచన రాలేదంటే, అతని మనసుకు చెప్పాడు ఏమని, నాకు నిజంగానే అవసరత ఉంది, నేను కావాలని అడిగి తెచ్చుకోవాలని వెళ్ళాను, కానీ సమయానికి ఆ వ్యక్తి లేరు, ఇప్పుడు నా ఇంటి వాళ్ళకి భోజనం నేను తయారు చేయాలి, ఈరోజు కాకపోతే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను. నేనేం దొంగతనంగా చేయలా, యథార్థంగానే చేయాలనుకున్నాను, కానీ వాళ్ళు లేరు, వాళ్ళు వచ్చిందాకుంటే నా పిల్లలకి అన్నం పెట్టడానికి టైం అయిపోతుంది అని యథార్థంగానే కొలుసుకొని తెచ్చుకున్నారు. కాబట్టి తన మనస్సాక్షి ఏం గద్దించట్లా, తన మనస్సాక్షి తప్పని చెప్పడంలా, అందుకే ప్రార్థన చేయగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఆ బియ్యం తెచ్చిన వ్యక్తి ఇంట్లో కూడా వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నారు. రెండో వ్యక్తి ఎందుకు అలా చేయలేదంటే, అతను చేసింది ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేయాలన్న బుద్ధితోనే చేశాడు. అంటే తన యొక్క మనస్సాక్షి అనేది ఇక్కడ కీలకమైనటువంటిది. నీ మనస్సాక్షే గనక నీ మీద నేరారోపణ చేయలేదనుకో, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఎవరైతే ఆత్మీయంగా వారి యొక్క మనస్సాక్షిని, భక్తిని సాధకం చేసుకుంటారో వాళ్ళకి మనస్సాక్షిని లీడ్ చేయడం మాత్రం తెలుస్తుంది. కొంచెం పెద్ద విషయం చెప్తున్నాను, అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. ఉదాహరణ, నిజంగా నేనే ఆ కిలో బియ్యం తెచ్చాను, మొదటి వ్యక్తి నేనే, కానీ నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకని ఉన్నాను? ప్రార్థన చేయగలుగుతున్నాను, తర్వాత దేవుని ఆత్మ నా దగ్గరకు వస్తూ ఉంది, అన్ని విషయాలు నా మనసాక్షి నా మీద నేరారోపణ చేయటం లేదు. కారణం ఏంటంటే,
మనస్సాక్షి ఎవరికైనా ఒకే మాట చెప్తుంది, కానీ నీవు చేసిన యథార్థతను బట్టి మనస్సాక్షికి నీవు సమాధానం చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సాక్షికి నీవు సమాధానం చెప్పుకోవాలి. ఏమని? మనస్సాక్షి నీకు చెప్తుంటుంది, తీసుకునేటప్పుడు చెప్తా ఉంటుంది, వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటుంది, కొలిసేటప్పుడు చెప్తా ఉంటుంది, ఇంటికి తెచ్చిందాక చెప్తా ఉంటుంది. ఎప్పటి వరకు చెప్పిద్దంటే నువ్వు ఆ మనస్సాక్షికి సమాధానం చెప్పేదాకా చెప్పిద్ది. హల్లెలూయా. కొంచెం పెద్ద విషయం ఇది, అర్థం చేసుకుంటేనే, లేకపోతే మీకు అర్థం కాదు. ఆ మనస్సాక్షిని చెప్పుకునే విధానాల్లో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటేమో యథార్థంగా చెప్పడం, నిజమే మనస్సాక్షికి ఓ మనసా నువ్వేం కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టొద్దు, నేను యథార్థంగానే చేశాను అని చెప్పడం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనస్సాక్షిని ఒత్తిపట్టి పోవమ్మా, దొంగతనం చేయకుండా ఎంతమంది లేరు, పాపం చేయకుండా ఎంతమంది లేరు, అది చేస్తే తప్పేంది పోవమ్మా అని చెప్పి మనస్సాక్షిని ఒత్తడం. కాబట్టి వీటిలో శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసినప్పుడు నీవు మనస్సాక్షికి సమాధానపరుచుకొని నీ హృదయాన్ని నిమ్మలపరుచుకొని దేవునికి సమాధానం చెప్పగలిగేటట్లుగా మనస్సాక్షిని లీడ్ చేసుకోవడం అనేది శ్రేష్టమైంది. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అయితే అందుకనే మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను చాలా విషయం చెప్పాలనుకున్నా కానీ మీకు అందదాన్ని ఆపుతున్నా. ఏమిటి ఆ విషయం అంటే కొన్ని విషయాలు మనం కంగారు పడతాం. ఉదాహరణ, ఈ డ్రెస్ వేసుకుంటే పాపమేమో, లేకపోతే ఈ డ్రెస్ వేసుకుంటే దేవుని దృష్టికి దోషమేమో, నల్ల డ్రెస్ వేసుకుంటే, పచ్చ డ్రెస్ వేసుకుంటే, ఎర్ర డ్రెస్ వేసుకుంటే, ఆ చెప్పులు వేసుకుంటే, హీల్స్ వేసుకుంటే, లేకపోతే షూ వేసుకుంటే, పూలు పెట్టుకుంటే, జడలు 3-4 వేసుకుంటే, ఈ రకరకాలుగా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీ రుచులకు అభిరుచులకు ఆనందాలకి నీ భర్త యొక్క ఇష్టాలకు భార్య యొక్క ఇష్టాలకు మీరు దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి మీకు మీరే ఆలోచన చేయబాకండి. అందుకే నేను అంటాను, దేవుని వాక్యములో చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. చాలు. దేవుడు ఎప్పుడన్నా అవకాశం నాకు ఇస్తే ఏది మరణకరమైన పాపమో ఏది మరణకరము కాని పాపమో చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడైతే దాని జోలు నేను పోవట్లేదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే 2 విషయాలు ఉన్నాయి అక్కడ. సకల దుర్నీతి పాపమే. రెండో విషయం ఏంటంటే మీకు మీరుగా ఆలోచన చేసి అది పాపంగా అనుకొని చెప్పి మీ ఇష్టాలకు దూరం అయిపోతున్నారు. ఉదాహరణ, వాక్యంలో ఒక మాట ఉంది. ఏమిటా మాట? స్త్రీలు ఎక్కువ అలంకరించుకోకూడదు. ఏమనుంది? లిమిట్స్ అంటే తగు మాత్రపు అలంకరణ అన్నాడు. ఓకే. అక్కడ ఇంకొక మాట ఏమన్నాడు? జడలు వేసుకోకూడదు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరందరూ జడలు వేసుకున్నారా, ఎర్రబోసుకొని వచ్చారా? చెప్పాలి గట్టిగా. మీరందరూ వాక్యాన్ని మీరారు. జడలు వేసుకొనుటయు నిషేధము అని చెప్పాడు పౌలు గారు సంఘములో. మరి ఇప్పుడు స్త్రీలు జడలు ఎందుకు వేసుకొని వచ్చారు? పాపం కదా అది. అందుకే ఇది మరణకరము కాని పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. మన సాంప్రదాయాలకు మనం అలవాటు పడి దానికి విభిన్నంగా మనం ఏదన్నా చేస్తే అది తప్పేమో అని నీ అంతట నీవే దుర్నీతిగా ఆలోచన చేస్తున్నావు అంతే. హల్లెలూయా. అది ఇప్పుడు చెప్తాను అసలు విషయం. పౌలు గారు ఏ సాంప్రదాయపు పద్ధతులు చెప్పాడంటే యూదా సాంప్రదాయ పద్ధతులు చెప్పాడు. యూదులకేం అలవాటు? జడలు వేసుకోకూడదు, విరయబూసుకొనవలెను, ముసుగు వేసుకొనవలెను, ముసుగు లోపల వెంట్రుకలు
ఎర్రబూసుకునే ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడే ముసుగేసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు ముసుగేసుకోవాలి, ఇంట్లో వేసుకోవాల్సిన పని లేదు స్త్రీలు. అది యూదుల సాంప్రదాయం. ఆ టైపులో మీరు చేయండి చూద్దాం. ఇప్పుడు మీరు ఇంట్లో కూడా ముసుగేసుకొని అట్లా ఉండండి, బయటకు వచ్చినప్పుడు ముసుగేసుకొని పోండి, మరి ప్రార్థనలో ముసుగేసుకోండి, ఎర్రబూసుకొని తిరగండి. కుదురుతుందా? ఓకే. మగవాళ్ళ యూదా సాంప్రదాయం చెప్తాను. గడ్డము గొరకకూడదు, మంగళ కత్తి పెట్టకూడదు. మరి నేను నీటి గీక్కొని వచ్చా, పాపం చేశాక ఎరా మీరు ఎంతమంది ఇలాంటి పాపులు ఉన్నారు చెప్పండి. వారి వారి సాంప్రదాయములను బట్టి ఆ రోజును చెప్పారంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట పాపము దుర్నీతి పాపము. ఏం చెప్పండి? సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి అంటే చెడు క్రియలు చేయడం దుర్నీతి అని ఒక అర్థం వస్తుంది. చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈవిల్ జాబ్స్ అంటే చెడు క్రియలు చేయడం. ఇక్కడ అర్థం అక్రమమైన క్రియలు అని ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వనీతి వేరు, దుర్నీతి వేరు. స్వనీతి అంటేనేమో ఎవరు ఏది చెప్పినా అర్థం చేసుకోకుండా నీకు నచ్చిందే కరెక్ట్ అని చెప్పి నమ్మి చేయటం స్వనీతి. దుర్నీతి అంటేనేమో అది మంచిది కాదని తెలిసినా కానీ చెడు పనులు, చెడు క్రియలు చేయడం, అది దుర్నీతి. బైబిల్లో పౌలు గారు, పేతురు గారు అనుకుంటా, సీమోనుతో అంటాడు, నీవు సకలమైన దుర్నీతిలోను దుష్టత్వములోను ఉన్నావు. మీరెవరు ఫీల్ అవ్వబాకండి. ఉదాహరణ చెప్తాను, ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను బిల్డర్ని, మీకు దుర్నీతి అంటే అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను బిల్డర్ని అంటే ఒక ఇల్లు నేను తీసుకొని దాన్ని కాంట్రాక్ట్కి తీసుకొని కడతాను. ఉదాహరణ, ఒక పిల్లర్కి దాదాపుగా 2 కట్టల సిమెంట్ వేయడం అనేది లెక్క ప్రకారంగా ఇచ్చే తూకం అనుకోండి, మెజర్మెంట్. ఈ పిల్లరు 10 అడుగుల పిల్లర్కి 2 కట్టల సిమెంటు వేయాలి. ఇది ఇంజనీర్ ఇచ్చినటువంటి ఒక మెజర్మెంట్. కానీ నేనేం చేశానంటే డబ్బును దాచుకోవడానికి కట్ట మిగిల్చా. అర్థమైందా? కట్టేశాను, కట్ట మిగిల్చాను. ఈ బిల్డింగ్ కూలిపోయినా నాకు అనవసరం, ఈ బిల్డింగ్ కూలిపోయి మనుషులు చచ్చినా నాకు పర్వాలేదు, కానీ నాకేం కావాలి? ఆదాయం కావాలి. ఇది దుర్నీతి, చెడ్డ నీతి, ఇది పాపం. మీరు అనుకోవచ్చు, మరి ఎలాగ మిగిలేది? ఓకే, మ్యాక్సిమం నువ్వు ప్రయత్నం చేయాలిగా. 2 కట్టలు వాడు చెప్పాడు అనుకో, కట్టా 30 వేసి కొంచెం కాస్త కోస్తో కొంచెం అయితే పర్వాలేదు, కానీ సగానికి సగం చేస్తే మనుషుల ప్రాణాలకి ఏంటి సంగతి? గ్యారంటీ. వాళ్ళ ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదా? వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, నీకు ఆదాయం వస్తే సరిపోతుందా? కాబట్టి దుర్నీతి, సకల దుర్నీతి నీకు పాపం అవుతుంది. ఇది కేవలం కట్టుబడి గురించి మాత్రమే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. సకల దుర్నీతి. ఉదాహరణ, నేను ఇంకేదైనా వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారం నుండి లెక్క వేరు. చెప్పుల బిజినెస్ నేను చేస్తున్నా, చెప్పులు వ్యాపారం. నాకు చెప్పు వచ్చేసరికి 20 రూపాయలు పడింది. నేను 100 రూపాయలు అమ్ముకోవాలనుకుంటున్నా, తప్పులేదు. అదేందన్నా ఇది వేరు అది వేరు అనుకోవచ్చు, ఖచ్చితంగా వేరే. నాకు ఆ 20 రూపాయలే చెప్పు వచ్చింది, నేను 100 రూపాయలకి ఆ చెప్పులను అమ్ముకోవాలనుకుంటున్నాను. కానీ ఎక్కడ పాపం అవుతుందంటే, నేను అబద్ధం చెప్తే పాపం అవుతుంది. అంటే అయ్యా నాకు పడింది 95 రూపాయలు అయ్యా, నాకు వచ్చేది ఎంత? అట్లా అది అబద్ధం. నువ్వేమన్నారంటే నాకు 100 రూపాయలు అయితే గిట్టుబాటు అయింది, ఇష్టం ఉంటే తీసుకో, లేకపోవట్లేదు.
అది నీ ఇష్టం, అది నీ సొంతం. దానికి వాక్యం ఏంటంటే, నీ యొద్దనున్నప్పుడు అది నీ సొంతమే కదా, నువ్వు వెలవిచ్చి కొన్నావు కదా అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పులు వెలవిచ్చి కొనేసా, ఆయనకి ఎంత లాభం కావాలో తీసుకున్నాడు, అది ఆయన ఇష్టం. నేను కొన్నా, అది నా సొంతం. నేను ఎంతకైనా అమ్ముకుంటా, లాస్ట్కి అమ్ముకుంటా, లాభానికి అమ్ముకుంటా. కానీ బిల్డర్ అట్లా కాదు, దాంట్లో నీతి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈ వస్త్రము కుట్టే విషయంలో నేను టైలర్ని అయితే నేను దాంట్లో కొన్ని రూల్స్, నేను కొన్ని పద్ధతి పాటించాలా. ఎలా కుడితే ఎక్కువ మన్నికి వస్తుందో, దీనికి ఏమేమి వేయాలో, బక్రా వేయాలా లేదా, ఏ బక్రా వేస్తే ఎక్కువ నేను 300 తీసుకున్న దానికి న్యాయం చేయగలను, ఈ రీతిగా చూసుకొని నేను చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి ద్వారా నువ్వు పాపిగా ముద్ర వేయబడతావు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన కొంగినప్పుడు నీకు ప్రార్థన పరిపూర్ణంగా నడవదు. కన్నీటి ప్రార్థన రాను రాను దూరం అయిపోతుంది. పశ్చాత్తాపము నీకు కలగదు. కన్నీటి ప్రార్థన లేకపోతే, చెట్టుకు నీరు లేకపోతే ఎండిపోయినట్టుగా నీ ఆత్మీయ జీవితం రాను రాను పతనం అయిపోతుంది. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే పతనమయం అవడం ప్రారంభమవుతుందని నువ్వు ఎలాగ గుర్తిస్తావంటే, గతములో వద్దనుకున్న ఆ అలవాట్లు, లోకం, పాపం, ఆశలు నీలోకి కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా పతనం అవుతున్నావని అర్థం. ఎందుకు పతనం అవుతున్నావంటే కన్నీరు తగ్గింది అని అర్థం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీరు అనేటువంటిది చెట్టుకు నీళ్లు లేకపోతే చెట్టు ఏ రీతిగా ఫలాలు లేకుండా ఎండిపోవడం జరుగుతుందో, కన్నీరు అనేటువంటిది రోజు నీకు రాలేకపోయినా తరచుగా నీరు ఎలాగైతే తోటలకు నీళ్లు పెడతామో అప్పుడప్పుడన్నా నీకు పశ్చాత్తాపం కలగాలి. రోజు రాకూడదని నేను చెప్పట్లేదు, రోజు రాదని కూడా నేను చెప్పట్లేదు. వస్తే మంచిదే, కనీసం చెప్తున్నాను. కనీసం అప్పుడప్పుడు తోటకు నీళ్లు పోసినట్టుగా నీ కన్నీరు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, యాక్షన్ పనికి రాదు. యాక్షన్ ద్వారా నీ స్వయం తృప్తి మాత్రమే. కన్నీరు వచ్చినట్టుగా రాకపోయినా కానీ ఓ తండ్రి అంటాం కాదు, దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళైతే గ్లెజరిన్ వేసుకుంటారు, ఎవరు యాక్టర్లు అయితే గ్లెజరిన్ అలా ఒత్తుకుంటారు, కళ్ళు ఎర్రగా అవుతాయి, ఆ తర్వాత నీళ్ళు గారుతూ ఉంటాయి. మనకేం గ్లెజరిన్ అంత పనే ఉంది. హృదయపూర్వకముగా నీ తప్పేమిటో నువ్వు గుర్తించినప్పుడు ఖచ్చితంగా నీలో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అందుకని సకల దుర్నీతి పాపము. సరే, మరొక మాటను మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగములో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23:21. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకి మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. తప్పక నీ వలన అది రాబట్టుకొనును. నీకు పాపమగును. ఏది పాపం అంట? ఏది పాపం? కొంతమంది ఉద్రేకంగా మొక్కుకుంటారు, యేసయ్యా నాకు ఈ కార్యం జరిగితే నీకు 40 ఏళ్ళు ఇస్తా. అసలు లేదు, ఇవ్వడు. నాకు ఈ కార్యం జరిగితే నేను ఇంటికాడు కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటా. లేదు, పెట్టించుకోడు. ఆ ఆపదలో ఉన్నప్పుడే అలాంటివి వస్తాయి మనకి. నాకు ఈ కార్యము జరిగితే జీవితకాలం అంతా నేను ఇలాగే ఉంటా. నాకు ఈ కార్యం జరిగితే బాప్తిసం పొందుతా. నాకు ఈ కార్యం జరిగితే ఇదిగో నేను ఇన్ని బస్తాలు ఒడ్లు బియ్యం ఇస్తా. నాకు కార్యం జరిగితే కోడి పెట్టిస్తా. రకరకాలుగా మొక్కుంటారు.
మొక్కుకుంటారు, ఆ కార్యం జరిగిద్ది, మీరు మర్చిపోతారు. దేవుడు మర్చిపోయాడని మీరు అనుకుంటారు. దేవుడు మర్చిపోలా. అది నీకు పాపం ఏదో తెలుసా? నీవు మొక్కుబడి చెల్లించడం తడవ చేస్తే అది నీకు పాపం అవుతుంది. తడవ చేస్తేనే పాపం, అసలు మానుకుంటే అది ఘోరమైన పాపం. ఇంకా తడవ చేయడం అంటే ఆలస్యం చేయడం. ఇప్పుడు ఇద్దాములే, రేపు ఇద్దాములే, ఎల్లుండి ఇద్దాములే. కొంతమంది చర్చిలోకి వస్తారు, పాస్టర్ గారు అదంతా మాదే, తెస్తా పో. మన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, బిత్ర మహారాజు. ఏం పేరు చెప్పండి ఆయన పేరు? బిత్ర మహారాజు. పేరే పెట్టా నేను ఆయనకి, బిత్ర మహారాజు అని. రేపొద్దున కార్యక్రమాన్ని చెప్పామనుకో, పాస్టర్ గారు డోంట్ వరీ, నీకెందుకు నేనున్నా అంటాడు. ఏంటి అంటే, చికెన్ ఎంత పట్టింది? 30 కిలోలా? ఓకే, రేపొద్దున అయిపోయిందండి. అసలు ఆ రోజు ప్రార్థనకి రాడు, అసలు రాడు. ఎడిపోతాడు తెలియదు, ఫోన్ కూడా ఇంకంతే. బిత్ర మహారాజు. నీకది పాపం అని నీకు తెలియదు. అసలు ఎవడు మొక్కుకోమన్నాడు? నీ డబ్బుతో దేవునికి ఏం పని? నీ ఆదాయంతో దేవునికి ఏం పని? ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. నీకు కావాలంటే అడుక్కో, యేసయ్య ఇస్తాడు ఉచితంగానే. నీకేదైనా మంచి భవిష్యత్తు కావాలా, ఒక కార్యం జరగాల, బిడ్డలు కావాలా, బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, తప్పులేదు, అడుక్కో. ప్రభు నాకు సహాయం చెయ్యయ్యా, మేమనే నమ్ముకుంటాం అనుకో, పర్వాలేదు. ఎవడు మొక్కుకోమన్నాడు? తొందరపడి మొక్కుంటే, నువ్వు కార్యం జరిగితే, నువ్వు తడవ చేస్తే అది నీకు పాపంగా మారిపోయింది, దోషంగా మారిపోయింది. నీవు దేవుని దృష్టిలో పాపం అవుతావు. కానీ ఏదైతే మొక్కుకున్నావో అది ఆగిపోదు. అది ఎట్టయినా దేవుడు తీసేసుకుంటాడు ఏదో ఒక రీతిగా. తడవు చేస్తేనే పాపం అయితే తప్పుకుంటే ఇంకెంత పాపం. ప్రియమైన దేవుని బిడ్డ, అసలు తొందరపడబాక. నేను ఇచ్చే సలహా ఏంటంటే, లెక్క ప్రకారంగా నేను పాస్టర్గా అందరికంటే నేను నీతిమంతుని గాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ అందరిలాగా మాత్రం నేను చెప్పను. అందరిలాగా ప్రియులారా, మొక్కుకుంటావా, దేవుడి కార్యం చేస్తాడు. ఎంత మొక్కుకోగలవు, ఏమి ఇవ్వగలవు దేవునికి, ఓకే. నేనైతే అలా చెప్పట్లా. తొందరపడి అసలు మొక్కుకోబాకండి. ఏమవుతుంది చెప్పండి? పాపం అవుతుంది. అన్నయ్య నీకేం పర్వాలా, కార్యం చేస్తే మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం. నేను అంటాను, వద్దమ్మా, మొక్కుకోవద్దు, క్షమాపణ అడగండి. యేసయ్యని గ్యాప్ తీసుకొని కాదు, వెంటనే క్షమాపణ అడిగి, అయ్యా పొరపాటు అయింది, కబుక్కని అన్నాను, క్షమించయ్యా, శక్తి కృప చూపిస్తే అట్లా అనుకోండి. నేను జోగు చెప్పట్లేదు, చాలా ప్రమాదం. అది నీకు పాపం అవుతుంది, నీకు ప్రమాదంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి సకల దుర్నీతి పాపము, రెండోది మొక్కుకొని చెల్లించకపోతే పాపం. హల్లెలూయా. రెండో మాట జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో సంఖ్యాకాండము 32 అధ్యాయము 20 వచనం. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా తన ఎదుట నుంచి తన శత్రువులను వెళ్ళగొట్టే వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి వెళ్ళని ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికని ఇశ్రాయేలీయుల దృష్టికని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు. ఏది పాపం అంటే ఆ కథ అంతా మీకు అర్థం కాదు, కానీ యుద్ధమునకు పోవలసిన సమయమున యుద్ధమునకు పోకుండా ఆగుట పాపము. ఇశ్రాయేలీయుల పక్షమున ఇశ్రాయేలీయులుగా ఉన్న మీరు మీ భార్యల పక్షాన, మీ దేవుని పక్షాన, మీ బిడ్డల పక్షాన, మీ దేశం పక్షాన మీరు యుద్ధము చేయవలసిన అవసరం ఉన్నది. మీరు యుద్ధానికి పోకుండా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీరు ప్రాణాలను కాపాడుకోవడానికి దేవుని పక్షాన మీరు పోరాటం చేయకుండా సోమరులుగా ఇంటికాడుంటే
అది మీకు పాపం అవుతుంది. అంతే. ఇక మీకు అర్థమైనట్టు చెప్తాను. ఒక ప్రక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. దేవుని ప్రజలు వెళ్ళే శత్రువులతో పోరాటం చేస్తూ ఉంటారు. సంఘము లేదని సమస్య మీ దృష్టికి వస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా యేసయ్య సాతాను ఈ రీతిగా ఫలానా కుటుంబంలో పనిచేస్తున్నాడు అంట, ప్రభు సంఘములో పనిచేస్తున్నాడు, మా సంఘ అవసరతలు ఇలా ఉన్నాయి, మా సంఘము ఫలానా విషయంలో యుద్ధం ప్రకటించింది, కాబట్టి మేము కూడా మా వంతుగా మేము యుద్ధం చేస్తాం, మా వంతుగా మేము పోరాటం చేస్తాం, అట్టి చీకటి శక్తుల మీద జయం కొరకు పోరాడతామని చెప్పి మీరు కట్టుకొని ప్రార్థనతో పోరాటం చేయకుండా మనకేం పనిలే, ఆయనే చూసుకుంటాడు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే యుద్ధం చేసి వస్తారు అని చెప్పి కాముగా ఉంటే, పట్టనట్టుగా బాధ్యత రాహిత్యంగా ఉంటే అది పాపం అవుతుంది. బాధ్యత రాహిత్యము నీకు పాపము. దేవుని ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే, దేవుని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దేవుని జెండా ఎగరవేయాలని చెప్పి శత్రువులైన వారితో పోరాటం చేస్తుంటే నువ్వు ఇంటి దగ్గర ఉంటే పాపం కాదా? దావీదుకి అదేగా పాపంగా మారిపోయింది. దేవుని ప్రజలందరూ వెళ్ళి శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటే దావీదు ఇంటికాడ ఉండటం వల్లే పాపంలోకి ప్రవేశించాడు ఆయన. చాలామందికి అసలు బాధ్యత ఏముండదంతే. కార్యములు జరుగుతుంటే బాధ్యత ఉండదు, కూటములు జరుగుతుంటే బాధ్యత ఉండదు. అఫీషియల్గా వస్తారు, అఫీషియల్గా వెళ్ళిపోతారు. మరి నేనేం చేయాలి నా వంతుగా? డబ్బుల సంగతి అలా ఉంచండి, డబ్బుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది మీ శక్తి, మీ సామర్థ్యాలు, దాన్ని వదిలేసేయండి. అసలు శక్తి ఉంటే ఏమండి, లేకపోతే మానేసేయండి. డబ్బు గురించి నేను చెప్పదలుచుకోలేదు. దేవుడు తన కార్యాన్ని ఎప్పటికని ఆయన ఆపుకోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కార్యము నాది కాదు సుమా, దేవునిది కార్యం. ఎవరిని తీసుకొస్తాడో, ఎటు నుంచి తీసుకొస్తాడో అది ఆయన కార్యం జరిగించుకుంటాడు. ఎవరికి కావాలి మీ డబ్బు? ఎవరికి కావాలి? నీ కోసం, నీ బిడ్డల కోసం కావాలి నీ డబ్బు. నువ్వు దేవుని రాజ్యాన్ని కడతావా, దేవుని కోసం సమర్పిస్తావా, అంతకంతకు నువ్వు ఫలితాన్ని చూస్తావు, అంతవరకు నీ డబ్బు. కానీ నీ బాధ్యత ఏంటి? వస్తావు, వెళ్ళిపోతావు. 10 దినాలు కొంతమంది ఉపవాసములోను, కొంతమంది నార్మల్గాను 10 దినాలు గార్డెన్లో యుద్ధం చేస్తూ ఉంటే ఎంతమంది సోమరులు మీరు ఇంటికాడ ఉన్నారు? ఎంతమంది బాధ్యత లేని వారుగా ఉన్నారు? అయ్యో మా ఊర్లో యుద్ధం జరగబోతుంది, అనేక గ్రామాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు, అనేక గ్రామాల నుంచి దయ్యాలు దురాత్మలు ఈ ప్రాంతానికి వస్తాయి, మా ఈ కోటాల్లో ఈ యుద్ధంలో ఆ దయ్యాలన్నీ కూడా పారిపోవాలి యేసయ్యా. ప్రజలు విడుదల పొందాలి, పాపులు మార్చబడాలి, వ్యభిచారులు మార్చబడాలి, దొంగలు మార్చబడాలి, త్రాగుబోతులు విడుదల పొందాలి. వచ్చి నువ్వు ప్రార్థన చేసావు, అక్కడ రెడీ అయిపోయి ప్రశాంతంగా వచ్చావు, వెళ్ళిపోయావు, అంతే. అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రార్థన చేసావా? మధ్యాహ్నం సమయంలో ఏమన్నా మందిరంలో కూర్చొని రాత్రి జరిగే కూటం కొరకు ఏమన్నా ప్రార్థన చేసావా? బాధ్యత రాహిత్యం అనేది నీకు పాపం. బాధ్యత రాహిత్యం. ఏదైనా ఒక పని దేవునికి అప్పగిస్తే అది ఇబ్బందిగా నువ్వు చేయడం బాధ్యత రాహిత్యం. నాకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళే వడ్డించుకుంటారులే, నాకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళే పట్ల పరుచుకుంటారులే, నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకులే, వాళ్ళే తిరగమాతేస్తారు, వాళ్ళే ఇసురుతారు, వాళ్ళే కట్టెలు పెడతారు. బాధ్యత రాహిత్యం. యుద్ధము జరుగుతుండగా పట్టనట్లుగా ఉండటం. దేవుడు చెప్పాడు, అట్లు మీరు చేయని ఎడల, అంటే యుద్ధములో పాల్గొనకుండా బాధ్యత లేని వారిగా ఉన్నట్లయితే అది ఆ దేవుని దృష్టికి పాపము చేసిన వారగుదురు. హల్లెలూయా. 1 సకల దుర్నీతి పాపము, 2 మొక్కుబడి దేవునికి మొక్కుకొని చెల్లించడం లేట్ అయితే పాపము, 3వది బాధ్యత రాహిత్యము. యుద్ధం జరుగుతుంటే యుద్ధములో పాల్గొనకుండా నీ క్షేమాన్ని చూసుకుంటూ ఇంటికాడ ఉండడం నా పాపం. అదేనేది 3వది. 4వ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ లేఖన భాగములో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరమున సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడము. పేదవాడైన నీ సహోదరుని కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఏది పాపం చెప్పండి? భేదవాని యొక్క మొర్ర చెప్పాలి. ఏ మొర్ర? భేదవాని యొక్క మొర్ర. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. భేదవాడు అనేటువంటి వ్యక్తి నీ దగ్గర చేయి చాపితే ఇవ్వకపోతే పాపం అని నేను చెప్పట్లా. అది నీ సొంత ఇష్టం. ఇస్తే కటాక్షిస్తే మీకు మేలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. చాలు, ఇంకో చోట కూడా అన్నమాట. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పించిన వాడు అన్నాడు. ఓకే, అది నీ ఇష్టం, కానీ మంచిదే, కానీ దాన్ని అలా ఉంచండి. ఏది పాపం అవుతుందంటే ఇక్కడ వాక్యాన్ని అలా ఉంచండి, మీకు అర్థమవడానికి ఇంకొకటి చెప్తాను నేను. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమం పెట్టాడు దేవుడు. ఏమిటా నియమం అంటే, ఎవరైనా వచ్చి నన్ను అప్పు అడిగి నా పొలం కుదవబెట్టుకోవడం కానీ వస్తువులు తాకట్టు పెట్టుకోవడం కానీ చేసి అలాగే ఉంటే, ఈ మధ్యలో దేవుడు 7 సంవత్సరాలు గడువిచ్చాడు. 7వ సంవత్సరం అనేది ఇశ్రాయేలీయులకు విశ్రాంతి సంవత్సరం. ఆ రోజు పొలాల్లో పంట వేయకూడదు ఆ 7వ సంవత్సరం. అదే 7వ సంవత్సరము నాకు ఎవరైనా బాకీ ఉన్నారనుకో, వాళ్ళ బాకీ వదిలేయాలి, ఇంకా అడగకూడదు. ఏదన్నా అడగదలుచుకుంటే ఈ 7వ సంవత్సరం రాకముందే నేను వసూలు చేసుకోవాలి. ఏదో ఒక రీతిగా నయానో భయానో కొట్టకుండా నయానో భయానో వసూలు చేసుకోవాలి. లేదంటావా 7వ సంవత్సరం వచ్చిందనుకో ఇక కట్టాల్సిన పని లేదు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, అబ్బా 7వ సంవత్సరం వస్తుంది, ఇంకా ఈ మోయేస్ అనేవాడు నాకు డబ్బులు ఇవ్వలేదే అనేటువంటి దురాలోచన మీలోనికి రానివ్వకండి. వాడు కావాలని ఎగ్గొడితే అది వాడికి దోషం అవుతుంది, కానీ వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాడు, కానీ 7వ సంవత్సరం వచ్చేదాకా ఇవ్వలేకపోయాడు. కాబట్టి నీలోకి ఆ మనసు రానివ్వక. భేదవాడు ఆ సమయంలో నేను వెళ్ళి 7వ సంవత్సరం సమీపిస్తుంది, నువ్వు దురాలోచన కలిగి 7వ సంవత్సరంలో నాకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టొచ్చని ధర్మశాస్త్రాన్ని ఆసరా తీసుకొని నువ్వు మోసం చేసావని చెప్పి అతని మీదకి వెళ్ళి నువ్వు గలిబిలి చేయబాక. ఒకవేళ వాడు కనుక మొరపెడితే అది నీకు పాపం అవుతుంది అన్నాడు. ఇప్పుడు మనకు ఆ ధర్మశాస్త్ర నియమం అయితే లేదు. ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది నీ సొంత ఇష్టం. కానీ ఇక్కడ కీలకమైనది ఏంటంటే, భేదవాడు నీ విషయంలో మొరపెట్టకూడదు. ఏంటి ప్రభా ఈ రీతిగా మా మీద ఎగబడుతున్నాడు, ఈ రీతిగా మా ఇంటి మీదకి వచ్చి గొడవ పెడుతున్నాడు. మనకు వీడియో చూశాను నేను. అతనే 14,000 ఎంతో 4,000 ఇవ్వాలంట ఒక ఆయనకి. అది ఇవ్వటం ఆలస్యమైంది. వాడు ఇద్దరితో వచ్చాడు ఇంటి మీదకి వచ్చి. ఆ అబ్బాయి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి, కానీ కొట్టాడమ్మా, మామూలు కొట్ల. కర్రలు ఇరిగేదాకా కొట్టడం, కుత్తిక మీద కాలేసి తొక్కడం. దేనికి? ఆ 4,000కి. 4,000కి భార్య వచ్చి బ్రతిమలాడుతూ ఉంది, అన్నా ఇస్తాలే అన్నా, ఏదో ఒక రీతిగా చేసి ఎంతకాలం ఇచ్చేది అని చెప్పి చేయటం. వసూలు చేసుకోవడం తప్పులేదు, కోపట్టడం తప్పులేదు, కానీ వాళ్ళ మీద అఘాయిత్యం చేయడం, వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని హింస పెట్టడం, వాళ్ళు తిరిగి దేవునికి మొరపెట్టేటట్టుగా చేయడం, అది పాపం అవుతుంది. భేదవాడు మొరపెట్టకుండా చూసుకోవాలి నీవు ఇచ్చినటువంటి అప్పు విషయంలో. కానీ ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఏంటో తెలుసా? అసలు అప్పు చేయటం అనేది కరెక్ట్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి అప్పు చేయకుండా ఎలా ఉండగలం? ఖచ్చితంగా అప్పు చేయాలి. ఏంటన్నా మీరు చెప్పడం నాకు అర్థం కావట్లేదు, 2 రకాలుగా చెప్తున్నారు.
యేసు ప్రభు 2 రకాలుగా చెప్పాడు. ఇప్పుడు నేను చూపిస్తా, ఒకే అధ్యాయంలో చూపిస్తా, జాగ్రత్తగానండి. ఈ ద్వితీయోపదేశకాండం ఇక్కడ సందర్భాలను బట్టి మీరు ఆలోచన చేయాలి. దేవుడు సాక్షాత్తు సృష్టికర్త చెప్పినటువంటి 2 రకాల మాటలు నేను మీ ముందు ఉంచుతా. 15వ అధ్యాయము 3వ వచనం. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నాన్న 5 చదువుమా. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. అది ఏలయనగా అసలు బేదవాడంటే మీ దేశంలో ఉన్నాడని చెప్పింది యేసయ్య. 11వ వచనం చదవమ్మా. బీదలు దేశంలో ఉండక మానరు. ఇదేంది మళ్ళీ అమ్మా? ఎరా యేసయ్య మాట తప్పాడంటారా? అసలు దేశంలో బీదలు ఉండరు ఆ పైన చెప్పాడు. మరి మళ్ళీ కొన్ని వచనాలు కిందక బీదలు లేకుండా ఎలా ఉంటారయ్యా అన్నాడు. అక్కడ సందర్భాలు ఆలోచన చేస్తే మీకు అర్థమైంది. నేను కూడా అదే చెప్తున్నా. భక్తిహీనులు అప్పు చేసి నిజంగా అప్పు చేయకూడదు. అది పాపమేం కాదు, కానీ చేయకుండా ఉంటే మంచిది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఒకవేళ నువ్వు చేసావా, తీర్చకపోతే నీ భక్తిహీనత, అది అక్కడ పాపం. కీర్తన గ్రంథంలో ఏముంది? భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకముండును. అప్పు చేయడం కాదు, అక్కడ చేసి తీర్చకపోవడం తప్పు. కొంతమంది అప్పు తీసుకున్న దాకా ఆ వ్యక్తిని భలే పొగుడుతుంటారు. మోజెస్ వెరీ గుడ్, చాలా మంచివాడు అయినావు అబ్బాయి, మోజెస్ లాంటి వాడు ఎవరు లేరు. అమ్మా ప్రశాంతి, మోజెస్ తెలుసా నెంబర్ 1. అసలు నేను చాలామంది చూసే కానీ ఇలాంటివి. ఎందుకని? వాడి దగ్గర నాకు అవసరం ఉంది, డబ్బు కావాలి. తీసుకున్న తర్వాత ఒకవేళ అవసరం అడిగాడు అనుకో, గడువు ప్రకారంగా ఇచ్చావులే పోవయ్యా, నువ్వు గాంగి ఇచ్చావు డబ్బులు. ఏందంట తిరగతామమ్మా? అలాంటి వాళ్ళు కనబడ్డా నీకు ఎప్పుడన్నా? చాలామంది ఇచ్చావులే డబ్బు, నువ్వు గాంగి ఇచ్చావు, ముష్టి 10,000 కోసం 1,00,000 అడుగుతావు. ఇస్రేత్తా పో. మరి ఆ రోజు ఇస్రేయచ్చుగా, ఆ రోజు ఆ మాట అనొచ్చుగా. ఇది భక్తిహీనత, తప్పు. తీసుకునేటప్పుడేమో కుక్కలాగా మనిషి వెంట పడతామంట, తీసుకున్న తర్వాత ఏమో ఆ కుక్క అంటే నువ్వు పడతావంట. డబ్బు ఇచ్చినాక ఓ కుక్క కరవబాక నాకు, ఈ కుక్క కరవబాక నాకు. తీసుకున్నప్పుడు మర్యాదగా మళ్ళీ మీరు తీసుకొచ్చే వాళ్ళ ఎక్కువ తక్కువ కూడా మాట్లాడకూడదు. తప్పు నీ దగ్గరే ఉంది. అసలు ఎవరు తీసుకోమన్నాడు? తీసుకోమన్న తర్వాత నువ్వు నిక్కచ్చిగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆ బాధ్యత నీకు లేదా? అది న్యాయం కాదా? కొంతమంది ఇంకొక టైపు ఉన్నారు, దొంగలు. ఇవ్వకుండా ఇచ్చారని ఎగనాం పెట్టేవాళ్ళు. ఎవరో తీసుకుంటారు, ఏదేదో చెబుతారు, టైం పాస్ చేస్తారు. నీకు ఇచ్చా, మర్చిపోయావు, అప్పుడు ఇచ్చింది ఆ డబ్బులే. ఆ మనిషికి గుర్తుండదు. ఎప్పుడబ్బా అనుకుంటారు వాళ్ళు. అదిగో నువ్వు మర్చిపోయావు, అది నీ కర్మ, నేను ఆల్రెడీ ఇచ్చేసా. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఇచ్చావో లేదో అని. చాలా తప్పులు చేస్తున్నారమ్మా. ఎదుటివారి సొమ్ముతో ఆటలాడవద్దు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు కష్టపడ్డారు. కాబట్టి బీదలు అనేటువంటి వాళ్ళు మొరపెట్టకుండా చూసుకోండి. ఇంకొక మాట చెప్తాను నేను, జాగ్రత్తగానండి. మీరు వాక్యం వింటే మీకు వచ్చి ఉండాలి డౌట్. ఏంటంటే మరి బీదలు ఉండనే ఉండరు అన్నాడు, మరి బీదలు ఉండక మానరంటాడేంది దేవుడు? దేవుడు 2 మాటలు చెప్పడండి, ఒక్క మాటే. నువ్వు అర్థం చేసుకోవడమే తప్పు. ఆయన చెప్పిన దానికి కొన్ని సందర్భాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి, ఏర్పాట్లు ఉంటాయి. ఒక్క వచనం పైన అంటాడు, ఖచ్చితంగా నేను నిన్ను చంపెదను, నీ కుటుంబమును నాశనము చేసేదను అంటాడు. ఒక్క వచనం కింద అంటాడు, శాశ్వతముగా నీ రాజ్యమును స్థిరపరిచెదను, నిన్ను కదిలించను, డోంట్ వరీ అంటాడు. అంటే మాట మారిపోయిందా? పైన అంటాడు దేవుడు, నేను ఎన్నడూ పశ్చాత్తాపపడను. నేను ఎందుకు ఇలా చేశానని మనసులో కూడా అనుకోను, పశ్చాత్తాపం రాదు నాకు అంటాడు.
మళ్ళీ కింద అంటాడు యెహోవా పశ్చాత్తాపపడెను, ఎందుకు ఇలా చేశానని మనసులో వేదన పడెను అని ఉంటుంది. సందర్భం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం ఏంటంటే మీలో పేదరికం పోయి భేద స్థితిలో ఉండకుండా ఉండాలంటే దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకుంటే, మీరు నా మాట శ్రద్ధగా వింటే మీలో భేదలు అనేవాళ్ళు లేకుండా ఉంటారు. నేను అలాగ చేస్తాను, మీరు అప్పిచ్చే వాళ్ళగా చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5, 6 వచనాలు చదువుకోండి. మరి 11వ వచనంలో ఏమన్నాడు, బీదలు ఉండక మానరు. ఎందుకన్నాడు ఈ మాట తెలుసా? ఆయన చెప్పాడు అక్కడ. 10వ వచనం చదవండి. నీవు నిశ్చయముగా పేదవానికి ఆ డబ్బు ఇవ్వలేను, వానికి ఇచ్చినందువల్ల మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేసే ప్రయత్నాలన్నిటిలోనూ నీకు ఆశీర్వాదం కలుగు చేస్తాడు. పేదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు, దీనులకు, పేదలకు నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. అది అంటే ఇంకో చాటు ఉంది, ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ప్రేమ అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో మీకు తెలిసేటట్లుగా పేదలను మీ దేశంలో ఉంచదను అన్నాడు ఒక చాట. ఎక్కడేమంటాడంటే, ఇదిగో పేదలను మీ మధ్య ఎందుకు ఉంచుతున్నానంటే, వాళ్ళకి మీరు చెయ్యి చాచటం వల్ల నీ కార్యాలన్నిటిలో, నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో నా ఆశీర్వాదం మీకు కలగాలని పేదలను ఉంచుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సందర్భాలు మీరు అర్థం చేసుకోవాలా. అది అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటారంటే, అదేంది యేసయ్య ఇందాక పేదలు ఉండరని చెప్పాడు, ఇక్కడే ఉంటారని చెప్పాడు. మనుషులందరికీ ఒకే జబ్బు ఉంటుందా చెప్పండి? అమ్మ, జ్వరాలన్నీ ఒకటే ఉంటాయా? నేను పోయాను అనుకోండి, నాకు పారాసెటమాల్ ఇస్తాను, నాకు 2 తీయడు. ఎందుకని? నా బాడీకి అది సెట్ అయింది, నాకున్న జ్వరం తీవ్రత అది, నాకు అది సరిపోయింది. ఇంకొకరు వెళ్తే డోలో 650 ఇచ్చి దాంతోపాటు యాంటీబయాటిక్ ఇచ్చి సెలైన్ పెడతాడు. మీరు అనుకోవచ్చు, ఇదేం డాక్టర్ గారు 2 రకాల మైండెడ్ అంటే మాకు తెలీదా? పాస్టర్ గారు పోతేనే ఒక్క షీట్ ఇచ్చి ఏంటది పారాసెటమాల్ ఇచ్చాడు, నేను పోతే సెలైన్ అన్నాడు, డోలో 650 అన్నాడు, ఆ తర్వాత యాంటీబయాటిక్ అన్నాడు అనుకుంటావా? నీ ట్రీట్మెంట్ వేరు, నా ట్రీట్మెంట్ వేరు, నా బాడీ వేరు, నీ బాడీ వేరు. నేను కూడా అంతే. మీకు చెప్పింది వాళ్ళకి చెప్పను, వాళ్ళకి చెప్పేది మీకు చెప్పను. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది తీసుకుని వెళ్ళి ఇంకో చాట మాకట చెప్పాడు కాబట్టి నాయన మీకు కూడా అదే చెబుతాడంటే అదేం కుదరదు. ఇద్దరి మధ్యలో ఉన్న 3 వ్యక్తి అనుకుంటారు, అదేంది అన్నయ్య వాళ్ళకట చెప్పాడు వీళ్ళకట చెప్పాడంటే. ఇద్దరు భార్య భర్తలో గొడవతో వచ్చారనుకోండి, అందరికి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుందా? ఒకళ్ళకి చెప్తాను, రేయ్ 4 బీకురని పెళ్ళన్నంట. అక్కడ కౌన్సిలింగ్ ఆ విషయం అది, అక్కడ పరిస్థితి అది. ఇంకొకటి అంట, బుద్ధి లేనోడా ఎందుకు కొట్టారు నీ పెళ్ళాన్ని, ఈసారి చేయబడిందంటే ఒప్పుకానంట. అక్కడ మధ్యలో వినేవాడు, ఇదేంది ఆడేం కొట్టమన్నాడు, ఈడ వద్దన్నాడేంటి అంటే 2 మాటలు నాకు ఆడ ఉన్నాయా? సందర్భం అర్థం చేసుకోండి. హల్లెలూయా. సందర్భం అది. ఆడ కొడితే సెట్ అయింది, ఈడ కొట్టకపోతే సెట్ అయింది. అందుకనే సందర్భాలను అర్థం చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.